మాట్లాడి నిన్ను అంటున్నాడు దేవుడు. నిన్ను అంటే ఏదో ఒక వ్యక్తిని ఉద్దేశించింది కాదు. ఇక్కడ నిన్ను అనగా ఇశ్రాయేలు దేశాన్ని అంతటినీ కూడా ఉద్దేశించి యొక్క మాటలు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక కోపపడే నేను మిమ్మల్ని అన్యజనాంగాలకు అప్పచెప్పేశాను, కోపపడే మిమ్మల్ని నేనే కొట్టాను, కానీ ఇప్పుడు కరుణించి మరలా మీ మీద జాలిపడుచున్నాను అంటున్నాడు. దేవుళ్ళలో ఉన్న గొప్పతనంలో ఒక గొప్పతనం ఏమిటంటే నేనే నిన్ను కొట్టానని చెప్తున్నాడు. నేనే నిన్ను ఏం చేశాను? కొట్టాను. వెళ్ళిపోతావా? కొట్టానని పారిపోతావా? వదిలేశానని ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతావా అని చెప్పి ఏమి అనట్లేదు. నేనే నిన్ను కొట్టేశాను, కానీ కటాక్షించి నీ మీద మరలా ఏమవుతున్నానో జాలి పడుచున్నాను అంటున్నాడు. ఆయనే డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన బిడ్డలకి. ఆయన కన్న బిడ్డలే, ఆయన చేత ఆశీర్వదించబడిన బిడ్డలే. ఆయనే వారికి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని అందరినీ కూడా దేవుడే నడిపించుకొని వచ్చాడు. వాళ్ళ గద్దరెక్కల మీద మోసుకొని వచ్చానని దేవాతి దేవుడే అంటూ ఉన్నాడు. వారిని ఒక దేశంగా పెట్టిన దేవుడే. వారికి దాహమైనప్పుడు నీళ్లు కావాలంటే ఆ నీళ్ళన్నీ కూడా దేవుడు వారికి అనుగ్రహించాడు. వారి వస్త్రాలు పాతకిలిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా వారి కొరకు జ్యేష్ఠ కుమారుణ్ణి చంపేశాడు దేవాతి దేవుడు. వారి కొరకు ఆ ఐగుప్తులో 10 అద్భుతాలను దేవాతి దేవుడు చేశాడు. ఇన్ని చేసిన దేవాతి దేవుడే వారిని అందరిని అలా తీసుకొని కంటికి బిమ్మును ముట్టినవాడు నా కనుగుట్టును ముట్టినవాడితో సమానం. అంటే నిన్ను ముడితే నిన్నేమని చేస్తాడు? నాతోనే పెట్టుకుంటున్నాడు. ఆ విషయం నాకు వదిలే అంటున్నాడు దేవాతి దేవుడు. వాడు నాకే విరోధంగా వస్తున్నాడు కానీ నీకు విరోధంగా వాడు రావట్లేదు. కనుక అంత జాగ్రత్తలు చెప్పిన దేవుడు, అంత అల్లారముద్దుగా చూసిన దేవుడు ఇప్పుడు ఈ అధ్యాయంలో ఏమన్నాడంటే నేను కోపపడ్డాను నీ మీద, అందుకే కొట్టేశాను అని చెప్పి అంటున్నాడు. హల్లెలూయా. ఎంత కోపపడితే ప్రభు ఎంత గట్టి కొట్టేత్తవేటి అని చెప్పి అనలేదట ఇక ఇశ్రాయేలు ప్రజలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కనుక కొట్టేసిన దేవుడు ఏం చెప్తున్నాడంటే కొట్టలేదు అనట్లేదు. ఏమండి, నేనేమి నేను కొట్టలేదు అనట్లేదు. ఆయనే డైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే నేనే కొట్టాను అంటున్నాడు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? గాయములు చెయ్యను. హల్లెలూయా. కోపపడి నిన్ను కొట్టేశాను, నేను ఎలాగలా కొట్టలేదు, అన్యులకు అప్పచెప్పేశాను, దిక్కుమాలినోళ్ళకి చేసేసాను, నిన్ను జీరో స్టాండర్డ్కి నువ్వు వచ్చేసావు, ఇక ఎందుకు నీ పరిస్థితి పనికి రాకుండా అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో మళ్ళా నేను నీ మీద కటాక్షం ఉంచి మరలా నేను ఏం చేస్తున్నానంటే జాలిపడి హక్కున దగ్గరికి నేను నిన్ను చేర్చుకుంటున్నాను. ఇశ్రాయేలు, నేను కోపపడే నిన్ను కొట్టాను, నిన్ను అసహించుకొని కాదు సుమా, నీకు నాకు శత్రుత్వం ఉందని కాదు సుమా, నీ మీద పగబట్టి నేను ఆ పని చేయలేదు సుమా, లేకపోతే నేను దూరం చేసేసుకుందామని ఆ పని నేను చేయలేదు సుమా, లేకపోతే నేను అధః పాతాళానికి తొక్కేద్దామని ఇక నీ అన్న ఓడక లేకుండా చేసేద్దామని అందును బట్టి నేను కొట్టలేదు. నేను అందరి దగ్గర నేను చిన్నచూపు చేయాలని, నిన్ను అవమానపరచాలని, నిన్ను హీనపరచాలని, నువ్వు దరిద్రుడివని అందును బట్టి నేను కొట్టలేదు. నేను ప్రేమించాను కాబట్టి నాకు కోపం వచ్చింది నీ మీద, అందుకే నేనేం చేశాను? కొట్టి తిని. మరి ఇప్పుడేం చేస్తావు ప్రభు అంటే నీ మీద కటాక్షం వచ్చింది, నీ మీద దయ చూపుతాను రా అని దేవుడు పిలుస్తున్నాడు. అంతగా ప్రేమించిన దేవుడు కలువరు సిలువలో తన ఏకైక కుమారుణ్ణే దానముగా ఇచ్చేసిన ఇక దేవాతి దేవుడు ఆయన కుమారుడు ఎంత బాధపడుతుంటే ఏమీ కూడా చూసి చూడనట్టుకు వదిలేసిన ఇక దేవాతి దేవుడు ఇప్పుడు మనల్ని ఎందుకు కొడుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే తొందరగా లేవీయులకు రాసిన లేవి కాండము 26వ అధ్యాయము 27వ వచనము తొందరగా తీయండి. నేను ఎలాగూ చేసిన తరువాత మీరు నా మాట వినక. అంటే ఒక్కసారి చెప్పలేదు దేవుడు, చాలాసార్లు చెప్పాడు. ఈ పని చేస్తే మీకు దేవుని శిక్ష వస్తుంది, ఈ పని చేయడం వలన మీరు నాకు దూరస్తులు అయిపోతారు, ఈ విధంగా మీరు మాట వినకపోతే మీ జీవితంలో ఆశీర్వాదానికి బదులుగా మీరు ఏం పొందుకుంటారు? శాపాన్నే మీరు పొందుకుంటారు అని దేవాతి దేవుడు
ముందు నాకు మాట అంటున్నాడు, నేను ఏలాగు చేసిన తర్వాత అంటున్నాడు. ఏమండి, ఏమీ చెప్పకుండా వాళ్ళు జిత్తు పట్టుకోవట్లేదు దేవుడు. ఏమండి, ఏమి ఇవ్వకుండాలని దేవుడు నువ్వు నా మాట వినట్లేదు అని అనట్లేదు దేవుడు. నేను మీ కొరకు ఎలాగ చేశాను అంటున్నాడు. ఏమండి, ఎలాగ చేశాడు దేవుడు? ఐగుప్తులో నుంచి వారిని అందరినీ కూడా ఏం చేశాడు? విడుదల చేశాడు. వాళ్ళకి వస్త్రాలు మాసిపోకుండా చేశాడు. వాళ్ళకి మాంసం కావాలంటే పూరేళ్ళను ఎవరు పట్టుకోలేరు, కష్టమట పూరేళ్ళను. వాటన్నిటిని కూడా వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర పడేటట్టు చేశాడు. వాళ్ళు తీసుకొని తెంపుకొని తినడమే అవన్నీ కూడా అంత గొప్పగా చేశాడు. దాస్యములో ఉన్నారు, పూట కూలి కష్టము, రోజు కూలి కష్టము, ఏ రోజు ఆ రోజు తెచ్చుకొని తినడం కష్టము, అధికారం లేదు, మాట్లాడే ఇది లేదు, ఏ మాత్రము కూడా వారికి హక్కులు అనేవి లేవు. అటువంటి బానిసత్వంలో ఉన్నవారు అన్నమాట. అలా ఉన్నవారిని అందరినీ కూడా దేవుడు ఒక దేశముగా తీసుకొని వచ్చాడు. వాళ్ళకి అందరికీ ఒకటి వారికి గుర్తింపు ఇచ్చాడు, వారికి గౌరవం ఇచ్చాడు, వారి పంట పొలాలు పండేటట్టు చేశాడు, వారికి దేవుడిగా ఉన్నాడు. అనేక మంది వీరిని చూసినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడిపోయే విధంగా, అమ్మో ఇశ్రాయేలు దేవుడు ఎటువంటి వాడంటే చాలా గొప్ప దేవుడు, ఈ కుటుంబస్తులు పూజిస్తున్న దేవుడు చాలా అద్భుతమైన దేవుడు అనేటట్టుగా దేవుడు వారి పట్ల అనేకమైన అద్భుతాలు దేవాతి దేవుడు చేశాడు. అలాగ చేసి వాళ్ళకి ఆజ్ఞలు కూడా దేవుడు ఇచ్చాడు. ఇదిగో నువ్వు ఈ విధంగా చేస్తే నీకు ఈ శాపాలన్నీ కూడా వస్తాయి, నా ఆజ్ఞలు పాటించు, నా విధులు పాటించు, నా కట్టడలు పాటించు, ఇవన్నీ కూడా పాటిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ పిండి పిసుకు తొట్టే దీవింపబడుతుంది, బుడ్డిలో నూనె అయిపోదు, ఆయా కాలాల్లో వర్షం ఏ కాలంలో పడాలి ఆ కాలంలో పడిపోతుంది. మరలా శత్రువు ఒక త్రోవలో నుంచి వచ్చి 7 త్రోవలు గుండా ఏమైపోతాడు? పారిపోతాడు. నీకు భయం అనేది ఉండదు, నువ్వు అప్పు చెయ్యవు, అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు, నువ్వు తలగానే ఉంటావు, నువ్వు తోగ్గానే ఉండవు, నువ్వు పైవాడిగానే ఉంటావు, నువ్వు క్రిందవాడిగా ఉండవు. ఇన్ని ఆజ్ఞలు తక్కువ ఆజ్ఞలు కాదండి, వాళ్ళకి అన్ని ఆశీర్వాదాలకు సంబంధించిన ఆజ్ఞలే ఇచ్చేశాడు. అలాగే ఇచ్చేసిన తర్వాత కూడా వీరు దేవుడి మాట వినకుండా మరలా ఏం చేశారంటే ఐగుప్తుల విగ్రహాల వైపే వీరు తిరిగారట. వారు చేస్తున్న సాంప్రదాయాలనే వీరు కూడా చేశారట, వారు చేస్తున్న అలవాట్లనే వీరు కూడా చేశారట, వారిని వివాహం చేసుకోవద్దంటే ఆ పని వీరు కూడా చేశారట. పోనీ ఏదో చేసుకున్నారు, బతికితే బాగున్నా, అలా బతకట్లేదట. మళ్ళీ వాళ్ళ పాపాలు వాళ్ళ దేవుళ్ళన్నీ కూడా ఆ యొక్క నెత్తి మీదకి ఎక్కువ ఊరేగడం ప్రారంభించారట. అందును బట్టి దేవుడు ఏమంటాడంటే, మీరు నా మాట నేను ఎలాగూ చేసిన తర్వాత కూడా మీరు నా మాట వినలేదు. దేవుడు ఎందుకు కొడతాడు చెప్పండి? ఆయనకి ఎందుకు కోపం వస్తుంది చెప్పండి? ఆయనకి ఎందుకు కోపం వస్తుంది? ఆయన మాట విని. ఇంకా ముందే మాట చెప్పాను, నీ కుటుంబానికి నేను ఎలాగ చేసిన తర్వాత, నీ కొడుక్కి నేను ఎలాగ చేసిన తర్వాత, నీ భర్తకి నేను ఎలాగ చేసిన తర్వాత, నీ భార్యకి నేను ఎలాగ చేసిన తర్వాత, ఇన్ని మేలు ఇవన్నీ చేసుకొని వచ్చాక ఆ తర్వాత నువ్వు చేసిన వ్యవహారం ఏంటి? మాట వినకుండా. మాట వినకపోవడం అంటే దేవుడేం డైరెక్ట్గా వచ్చి నీతో మాట్లాడేస్తాడేంటి? ఎవరితో మాట్లాడుతాడు? ఎవరి ద్వారా? వాక్యం ద్వారా, ఆయన సేవకుడు ద్వారా, ఆయన సేవకురాల ద్వారా. ఏ విధంగా మాట్లాడతాడు? హెచ్చరికల ద్వారా, గద్దింపుల ద్వారా, బుద్ధి చెప్పుట ద్వారా, దగ్గరికి పిలిచి చెప్పుట ద్వారా, దారిలో కనిపిస్తే చెప్పుట ద్వారా, పిలిచి చెప్పుట ద్వారా, ఈ విధంగా 10 మందిలో చెప్పుట ద్వారా, ఈ విధంగా దేవాతి దేవుడు ఇన్ని మేలు చేశాక కూడా, ఇన్ని హెచ్చరికలు ఇచ్చాక కూడా ఇంకనూ నా మాట వినకుండా నువ్వేం చేస్తున్నావు? నాకు విరోధంగానే వచ్చేస్తున్నావు. మాట వినలేనోడు బుద్ధి ఏముంటుందటండి? మాట వినలేనోడికి ఉండే బుద్ధి ఏంటట? దేవుడికే విరోధముగా వస్తాడట. ఏమండి? దేవుడికే విరోధంగా వస్తాడు. అలా మాట వినకపోవడం వల్లనే నేను కోపపడి నేనేం చేశాను? కొట్టాను. దేవుడికి ఎప్పుడు కోపం వస్తుందంటే, ఇన్ని రివార్డులు అవార్డులు నీకే ఇచ్చేసి నిన్ను ఎత్తి మీద పెట్టుకొని నిన్నేదో గొప్పగా దేవాతి దేవుడు హెచ్చించేసి నా ప్రాణప్రియురాల సుందరవతి ఇవన్నీ కూడా అనేసాక కూడా ఇంకా మాట వినకుండా నీ ఇష్టానుసారంగా అబద్ధాలే, లంచాలే, వడ్డీలే, ఏమండి ఆ యొక్క ఇంకా రకరకాల పనులు అక్రమాలే, ఆ యొక్క స్వలాభానికి ఆశించేవే ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇన్ని మేలు చేశాను, వీళ్ళ అవసరం
అవసరతలో నేను దేవుడిగా ఉన్నాను, వీళ్ళు ప్రార్థన చేస్తే నేను ఆలకించాను, ఇంకా వీరు నా మాట వినకుండా ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇష్టానుసారంగానే వీరు వెళుతూ ఉన్నారు. అందును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే కోప్పడి నిన్ను కొడతాడు. అంటే ఆయన ప్రేమని సొంతానికి వాడేసుకొని, ఏమండి, ఆయన ప్రేమని నీ ఇష్టానికి వాడేసుకొని దాన్ని అర్థం చేసుకోకుండా నిరర్థకము కనుక చేస్తే దేవుడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. లోకములోని వాని కంటే గొప్పవాడు, నన్ను దనివ్వదు, నా పక్షమైతానే యుద్ధము చేయును. నాలో ఉన్న దేవుడు లోకములోని వాని కంటే గొప్పవాడు, నన్ను దనివ్వదు, నా పక్షమైతానే యుద్ధము చేయును. నేలయను జడియను కృంగను విడియను, నేలయను జడియను కృంగను విడియను. హోసన్నా హోసన్నా ఇశ్రాయేలు జయమే, హోసన్నా హోసన్నా అపవాదికి అపజయమే, హోసన్నా హోసన్నా ఇశ్రాయేలు జయమే, హోసన్నా హోసన్నా అపవాదికి అపజయమే. రోగం ఎదిరించిన యెహోవా రాఫా నన్ను స్వస్థపరిచెను. ఏమి కలిగినను యెహోవా ఈరే నన్ను పోషించెను. రోగం ఎదిరించిన యెహోవా రాఫా నన్ను స్వస్థపరిచెను. ఏమి కలిగినను యెహోవా ఈరే నన్ను పోషించెను. నేలయను జడియను కృంగను వినుదీయను, నేలయను జడియను కృంగను వినుదీయను. హోసన్నా హోసన్నా ఇశ్రాయేలు జయమే, హోసన్నా హోసన్నా అపవాదికి అపజయమే, హోసన్నా హోసన్నా ఇశ్రాయేలు జయమే, హోసన్నా హోసన్నా అపవాదికి అపజయమే. నాలో ఉన్న దేవుడు లోకములోని వాని కంటే గొప్పవాడు, నన్ను దనివ్వడు, నా పక్షమైతానే యుద్ధము చేయును. నాలో ఉన్న దేవుడు లోకములోని వాని కంటే గొప్పవాడు, నన్ను దనివ్వదు, నా పక్షమైతానే యుద్ధము చేయును. నేలయను జడియను కృంగను వినుదీయను, నేలయను జడియను కృంగను వినుదీయను. హోసన్నా హోసన్నా ఇశ్రాయేలు జయమే, హోసన్నా హోసన్నా అపవాదికి అపజయమే, హోసన్నా హోసన్నా ఇశ్రాయేలు జయమే, హోసన్నా హోసన్నా అపవాదికి అపజయమే. వేలాది వందనాలండి. సేవకులకి, సంఘ విశ్వాసులకి అందరికీ వందనాలు. నేను ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే నేను అప్లై చేశానండి. అత్తయ్య చెప్తే మీ సేవ దగ్గరికి వెళ్ళి నేను అప్లై చేస్తే మీ పాపకి ఎలిజిబుల్ ఉందో లేదో ఒకసారి మీ ఆధార్ అవన్నీ ఇమ్మన్నారు. చూసి అతను ఎలిజిబుల్ ఉందని చెప్పారు. ఇప్పుడు చదువుతున్న స్కూల్తో పాటు నేను 10 స్కూళ్ళు తనకి నేను పెట్టానండి. పెట్టి నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. దేవా మీ చిత్తం అయితే నేను ఇప్పుడు తను చదువుతున్న స్కూల్లోనే నాకు తనకి సీట్ వచ్చేలాగా చెయ్యండి అనేసి నేను ప్రార్థన చేసుకున్నాను. అలాగే దేవుడు మే 1న నాకు మెసేజ్ వచ్చింది. తను చదువుతుంది శ్రీకృష్ణ గ్రామర్ స్కూల్ అండి. ఆ స్కూల్లోనే తనకి
సీట్ వచ్చింది, ఫ్రీ సీటు. ఫస్ట్ నుండి 10th క్లాస్ వరకు ఇంకా తనకి ఏ ఫీజు కట్టకుండా ప్రైవేట్ స్కూల్లోనే చదివేటట్టు దేవుడు తనకి కృపనిచ్చారు. దానికి దేవుడికి వందనాలండి. అయితే అది వెళ్ళి స్కూల్ వాళ్ళని కలవమన్నారు 10వ తారీఖు లోపు. కలిస్తే డాక్యుమెంట్స్ అన్నీ కొంచెం ఇష్యూ వచ్చింది. ఆధార్ విషయంలో, తన క్యాస్ట్ విషయంలో, ఇన్కమ్ విషయంలో, డేట్ ఆఫ్ బర్త్ విషయంలో, అన్ని విషయంలోనే దేవుడు నాకు ఎంతో కృపనిచ్చారు. మేము అవన్నీ మేము చేసుకోవడానికి అధికారుల దగ్గరికి వెళ్ళేవాళ్ళమి. అధికారులు కూడా మాకు దేవుడు కృప ద్వారా ఎంతో బాగా రెస్పాండ్ అయ్యేవారు. కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళాము, మేము కలెక్టర్ గారిని కూడా కలిసాము. మాకు దేవుడు ఎంత కృపనిచ్చారంటే, అధికారులతో కలవడం అంటే చాలా కష్టం. అలాంటిది ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా 3 రోజులు 4 రోజులు తిరిగితే, అలాగే దేవుడు మాకు ఎంతో కృపనిచ్చారండి. తనకి స్కూల్ దగ్గరికి వెళ్తే ఇలా కాదమ్మా, మాకు లెటర్ ద్వారా మాకు వాళ్ళు సైన్ చేసినట్లు స్టాంప్స్ అవన్నీ కావాలన్నారు. గజెటెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గ్రీన్ సైన్తో మాకు చేసి ఆ స్టాంప్ వేసి మీరు తీసుకొస్తే మేము పాపని మేము జాయిన్ చేసుకుంటాం అని అన్నారు. అంటే వెళ్ళాను. అలాగే నేను నా భర్త అలాగే తిరిగాము. అలాగే కృపతో వాళ్ళ అధికారులు వెళ్ళగానే ఇతనితో మాట్లాడండి అనేసి వాళ్ళే ఫోన్ నెంబర్స్ ఇచ్చేసి ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడగానే ఇంకా ఈ ఇష్యూ డైరెక్ట్గా ఇంకా ఎవరైతే సెలెక్ట్ చేస్తారో అక్కడికే వెళ్ళిపోయింది. వాళ్ళేమో ఇంకా మీ అమ్మాయికి ఎలిజిబుల్ ఉందండి, డేట్ విషయంలో బర్త్డే డేట్ విషయంలో ఎలిజిబుల్ ఉంది, నేను స్కూల్ వాళ్ళతో మాట్లాడమంటే నేను మాట్లాడతాను అనేసి డైరెక్ట్గా వెళ్ళి స్కూల్ వాళ్ళతో అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తే అతను మాట్లాడితే, సరే సార్ మీరే చెప్పారు కదా మేము జాయిన్ చేసుకుంటాం అనేసి కుశాల్కని జాయిన్ చేసుకున్నారు. మొన్న శుక్రవారం నుంచి స్కూల్కి వెళ్తుంటాను. ఇంకా దేవుడు ఎంత గొప్ప కార్యం అంటే, అసలు చాలా వరకు 12 మందిని సెలెక్ట్ చేస్తే కొంతమంది చాలా వరకు రిజెక్ట్ చేస్తారంట స్కూల్ వాళ్ళు. వాళ్ళు కూడా ఫైట్ చేశారు. కానీ నేను వస్తున్నప్పుడు తన డాక్యుమెంట్స్లో నా బైబిలు స్తుతుల బుక్ పెట్టుకొని బైక్ మీద వెళ్తున్నప్పుడు స్తుతులు చదువుకునే వెళ్ళేదాన్ని. అలాగే దేవుడు కృపనిచ్చాడు. దేవుడికి వందనాలండి. ఈ ఒక్క విషయంలో కాదు, నా జీవితం అంతా నేను దేవుడికి రుణపడి ఉంటాను. అందుకు వందనాలు. నా పెళ్లి విషయంలో, డెలివరీ విషయంలో, నా బిడ్డ విషయంలో ఎంతో కృపనిచ్చారు దేవుడు. అందుకు వందనాలండి. నా భర్త కూడా క్రమంగా సన్నిధానంకి రావడానికి మీరు ప్రార్థన చేస్తారని కోరుతున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.